మీరు బాబా ద్వారా లభించే అద్వైత మతం పైన నడుస్తూ కలియుగ మనుష్యులను సత్యుగ దేవతలుగా తయారు చేసే శ్రేష్ఠ కర్తవ్యాన్ని చేయాలి. అద్వైత మతం పైన నడుస్తూ కలియుగ మనుష్యులను సత్యుగ దేవతలుగా తయారు చేసే శ్రేష్ఠ కర్తవ్యాన్ని చేయాలి. అద్వైత మతం, ఎక్కడైతే ద్వైతము ద్వంద్వము లేదో అది అద్వైతము. మామూలుగా లౌకికంలో ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతము అనే మతాలు ఉన్నాయి కదా. రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, శంకరాచార్యులు స్థాపన చేసినారు అంటారు. అట్లా అద్వైతం కాదు. ఎక్కడైతే ద్వంద్వం లేదు, రెండు లేవు, ఒకే భాష, ఒకే మతం, ఒకే ధర్మం, ఒకే కులం, అన్నింటిలో ఐకమత్యం ఉంటుంది, అదే అద్వైతం. దేవతలుగా తయారు చేసే శ్రేష్ఠ కర్తవ్యాన్ని చేయాలి. ప్రశ్న: మనుష్య మాత్రులందరూ దుఃఖితులుగా ఎందుకయ్యారు? దానికి మూల కారణమేమి? జవాబు: రావణుడు అందరినీ శ్రాపితులుగా చేశాడు, అందుకే అందరూ దుఃఖితులుగా తయారయ్యారు. బాబా వారసత్వాన్ని ఇస్తారు, రావణుడు శాపాన్ని ఇస్తారు. ఇది కూడా మనుషులు ఎవరికీ తెలియదు. తండ్రి వారసత్వం ఇచ్చారు కాబట్టి భారతవాసులు ఇంత సుఖంగా స్వర్గానికి యజమానులుగా పూజ్యులుగా తయారయ్యారు. శాపితులైన కారణంగా పూజారీలుగా అయిపోతారు. ఓం శాంతి. బాబా ఎంత బాగా చెప్తున్నారు. రావణుడు అందరికీ శాపాన్ని ఇస్తాడు, దుఃఖితులుగా చేస్తాడు. బాబా వారసత్వాన్ని ఇస్తారు, రావణుడు శాపాన్ని ఇస్తారు. ఇది ఎవరికీ తెలియదు. రావణుడు ఎవరు అనేది కూడా ఎవరికీ తెలియదు. బాబా వారసత్వాన్ని ఇచ్చారు కాబట్టి భారతవాసులు ఎంత సుఖంగా స్వర్గానికి యజమానులుగా పూజ్యులుగా తయారయ్యారు, దేవీ దేవతలుగా. శాపితులైన కారణంగా పూజారీలుగా అయ్యారు. ఓం శాంతి. పిల్లలు మధుబనానికి బాబ్దాదాలను కలుసుకునేందుకు వస్తారు. హాల్లోకి ప్రవేశిస్తూనే మొట్టమొదట అక్కయ్యలు అన్నయ్యలు కూర్చొని ఉండడం చూస్తారు. ఆ తర్వాత బాబ్దాదా రావడం చూసి బాబా స్మృతి కలుగుతుంది. ప్రజాపిత బ్రహ్మ సంతానమైన మీరు బ్రాహ్మణీలు. ఆ బ్రాహ్మణులకు బ్రహ్మను గురించి ఏమీ తెలియదు. బాబా వచ్చినప్పుడు బ్రహ్మ విష్ణు శంకర్లు కూడా అవసరమని పిల్లలైన మీకు తెలుసు. బ్రహ్మ ద్వారానే స్థాపన, విష్ణువు ద్వారా పాలన, శంకరుల ద్వారా వినాశ కర్తవ్యాలను బాబా చేయిస్తున్నారు కదా. సో కనుక కానే కావాలి బ్రహ్మ విష్ణు శంకర్లు అనేది అవసరం. సాకార మాధ్యమం